మీరు ఎప్పుడు అంతే చిచ్చే. నేను కూడా వెళ్తాను సార్. పర్మనెంట్గా వెళ్ళిపో. ఈ ఛానల్లో ఇంకోసారి కనిపించకు. అసలు దీనికైనా పనికొస్తావురా నువ్వు? ఎవరు చేయడరా తప్పులు? చేస్తే పిలిచి పరువు తీసేస్తావా? నువ్వు చేయలేదా? నీ వల్లే కదా మీ నాన్న చనిపోయింది. చదువుకొని ఉద్యోగం చేయరా అంటే పాటలు పిచ్చి పట్టిందిరా నా కొడుక్కి, భయం వేస్తోందిరా అనేవాడు. ఎప్పుడు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించేవాడు. బ్రతకడం చేత కాదురా అనేవాడు. అలాంటి వాడినే పొట్టను పెట్టుకున్నావు కదరా, బ్లడీ లూజర్. ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నట్లయితే హైదరాబాద్ వాతావరణంలో చాలా వింత వింత మార్పులు జరుగుతున్నాయి. దీని గురించి ప్రజలు తెలుసుకునేందుకు కుతూహలపడుతున్నారు. సడన్ గా స్కైలో కలర్ మారడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎవరికి అంతు చిక్కడం లేదు. ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారు. ప్రకృతిలో ఇలాంటి కనెక్షన్ ప్రాబ్లం అని కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వీళ్ళకే కలవట్లేదు. ఏంటి సార్ పైకి పోతున్నారా? ఈసారి నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావు కదా. వాడిని చేసుకొని రోజు చచ్చే బదులు ఒకటేసారి చావడం బెటర్. నా చావు న్యూస్ అయితే పర్లేదు, న్యూసెన్స్ కాకూడదు. ఎలా చెప్పాలి? సూసైడ్ నోట్. నా వల్ల ఎంతవరకు అందరూ సఫర్ అయిన చాలు. ఈ మెసేజ్ ఎవరికి పంపాలి? ఎవరికి పంపిన వాళ్ళకు ఇంకో ప్రాబ్లం యాడ్ అవుతుంది. నా నెంబర్కి నేనే పంపుకుంటే ఆ మెసేజ్ నాకే వస్తుంది. నా చావుకి ఎవరు బాధ్యులు కాదు. వాట్? ఎవరు చేస్తున్నారు? ఎవర్రా నువ్వు? తమాషాగా ఉందా? రేయ్, అసలు నువ్వెవడరా? చిల్లరా? అరే ఐటమ్గా ఎక్కువ మాట్లాడావంటే నాలుగు కోస్తా. ఎవర్రా నువ్వు? నా పేరు సూర్య. నువ్వెవరు? వెన్నెలా? వెన్నెల లేదు, అమావాస్య లేదు. నీకేం కావాలి అసలు? ఆన్సర్స్. అసలు నువ్వు ఇది ఎలా చేయగలుగుతున్నావు? చూడు, నేను చచ్చే పనిలో చాలా బిజీగా ఉన్నాను. నన్ను చంపకు. చేస్తున్నావా? ఏ హైదరాబాద్లో ఎవడని చావాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? నువ్వెలా చేస్తే నాకెందుకురా? ముందు నా నంబర్ నుంచి నాకు ఈ మెసేజ్ ఎలా చేస్తున్నావు అది చెప్పి చావు. వాట్? 9121522521. అమ్మ దీనమ్మ, దీని నెంబర్ నా నెంబర్ ఒకటేనా? హలో. ఏమే, ఎక్కడ చచ్చావు? లేదు నాన్న, ఇంకా చావలేదు. చిచి, దుర్గం చెరువు దగ్గర ఉన్నా నాన్న. చెప్పు. నానమ్మకి హార్ట్ అటాక్. త్వరగా రా. ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది? ఐసీయూలో ఏ హాస్పిటల్? మైత్రి హాస్పిటల్. వస్తున్నా నాన్న. నీకేమైనా పిచ్చా? నేను అడగలమా? అడుగు. ఓకే నెంబరు ఇద్దరికి ఉండొచ్చా? ఏ నెంబరు? పాన్ నెంబరా, ఆధార్ నెంబరా? ఫోన్ నెంబర్ రా. ఏం చేస్తున్నావురా? ఫోన్ చేస్తున్నా. ఎవరికి? నా నెంబర్కే. నీ నెంబర్కి నువ్వే కాల్ చేస్తున్నావా? ఎంగేజ్ వస్తుంది. అందుకని దూకేస్తావా? సార్ ఈ డబ్బులు ఏమొచ్చు సార్? మీరు చల్లగా ఉండాలి. ఆ ప్రభు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆమెన్. ఇది పట్టుకో. ఈ విషయం ఎవరికి చెప్పుకో. వెళ్ళు. ఓకే సార్. సంథింగ్ ఇస్ రాంగ్ మా. వెన్నెల్ది నాది ఒకే నెంబర్. ఎలాగో అర్థం కావట్లేదు. ఏంటి, వెన్నెల కూడా ఫోన్ వాడుతుందా? అవునరా, అది కూడా నా నెంబర్తోనే. అంటే ఈ మబ్బులు, నక్షత్రాలు, కొబ్బరి చెట్లు, కొండలకి వేరే నెంబర్ ఉంటుందా? వెన్నెలంటే చందమామ కాదురా, అమ్మాయి. రే, ఇద్దరికి ఒకే నెంబర్ ఉండదురా పిచ్చోడా. కొంచెం నేను రావడం ఆలస్యం ఉంటే ఏం జరిగిందో తలుచుకుంటే భయం వేస్తుందిరా. అంటే ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడేసా అనుకుంటున్నా? మరి కాదా? దూకుదాం అనుకున్నా. ఈ మెసేజ్ ఎలా వచ్చిందనే కన్ఫ్యూజన్ లో అయిపోయా. ఈ అమ్మాయి ఎవరో నేను కనుక్కోవాలి. వచ్చావా? ఎలా ఉందంటే ఇప్పుడు నానమ్మకి ఐసీ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారమ్మా. ఇప్పుడు బానే ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నాన్నేమి ఇప్పుడే వస్తారని కిందకు వెళ్ళారు. మేడం అవుట్ ఇటు. ఒక 6 hours అబ్జర్వేషన్లో పెట్టండి. అలాగే సార్. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. అలాగే అండి. ఏమైంది? సూసైడ్ కేసమ్మా, నిద్ర మాత్రం మింగేశాడు. అయ్యో,
ఏమైంది బాబు? లవ్ ఫెయిల్యూర్ అంటమ్మా. ఒక్క క్షణంలో ప్రాణం తీసేసుకుంటారు. ఏమంటావు? హలో, ఎంతసేపు రా లైన్లో వెయిటింగ్ పెడతారు? గంట నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఒకే నెంబర్ ఇద్దరికి ఎలా ఇస్తారు? హాయ్, ఎలా ఉన్నావు? కళ్ళు దుబ్బేయారా మీ అందరికి? క్యాజువల్గా అడిగాను. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సరే అడుగు. ఒకటిద్దరికి ఎలా ఇస్తావు? ఎలా ఇస్తావు? అర్థమైంది, కానీ నేను ఆ ప్రవీణ్కి బ్రేకప్ చెప్పేశాను. నువ్వేం చెప్తే అది నమ్మడానికి పప్పుగాట్లా కనిపిస్తున్నాను నేను. రాత్రి చాట్ ప్రూఫ్ ఉంది నా దగ్గర. అది కాదు సూర్య. నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే సోషల్ మీడియాలో పెంట పెంట చేస్తాను. సారీ. ఎప్పుడు జీతం ఏంటి? ఏం లేదు చెప్పడానికి. ఆ? దీనికేమైందిరా? ఏమవుద్ది, నువ్వు ఆ కస్టమర్ కేర్ తిడుతుంటే దాన్ని అనుకుని వెళ్ళిపోయింది. ఓ. అయినా ఆడపిల్లలు ఐస్ క్రీమ్ అంటే రా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి, ప్రతిదానికి హట్ అయిపోతారు. ఇది బాగానే ఉందిగా. నాకంత ఇంట్రెస్ట్ లేదు, దోలా లేదు. అయినా నాకు వెన్నెలకి ఒకటే నెంబర్ ఎలా ఉందని నేను కంగారు పడుతుంటే నువ్వేంట్రా? రే, ఇంకా నువ్వు మ్యాటర్ వదలదా? కాదురా, అసలు ఎలా పాసిబుల్ అని. ఆడిన అప్పజని మా బావ ఒకన్నాడు రా. ప్యాక్ ఆడుకోవడం ఇంకెవరు లేకపోతే ఇద్దరు ముక్కరు ఆడేసుకుని అటు ఇటు ఆడేసుకుంటుంటాడు. అంటే నా మెసేజ్లు నేనే పెట్టుకుంటున్నా అంటావా? మరి కాదా? ఆ అమ్మాయికి పేరేం పెట్టావు? నేను పెట్లా, ఆ అమ్మాయి చెప్పింది, వెన్నెల. బాగా పెట్టావు. హాయ్ వెన్నెల, విల్ యూ కమ్ ఫర్ ఎ డేట్? డేట్ అని ఎందుకు పెట్టావురా? అమ్మాయి ఫీల్ అవుతుంది కదా. హో, ఇప్పుడు రిప్లై ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా. రిప్లై ఏం పెట్టను? రేయ్, ఫీలింగ్స్ తో ఆడుకోద్దుమా, బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తా. నైట్ నువ్వు దూకే పొద్దున నన్ను తోసాయి. ఆయన నైట్ కిందకి వెళ్ళావు? కిందకి కాదు పైకి. అదే పైకి ఎందుకు వెళ్ళావు? దూకుదామని వెళ్ళా. అది మ్యాటర్. ఫుల్ గా తాగేసి నీకు నువ్వే మెసేజ్ చేసుకుని ఉంటావు. పగలు సూర్య, నైట్ వెన్నెల రెండు నువ్వే. ఒకవేళ అమ్మాయి ఉందనుకో, ఈ పాటికి రిప్లై ఇచ్చేదిగా. నాకు చెప్పు దొబ్బిందంటావా? మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ముందు బాస్ దగ్గరికి వెళ్దాం, కాన్ఫరెన్స్ హాల్లో వెయిటింగ్. చెప్పానుగా ఒక్క ఎదవ కూడా టైంకి రాడని. బాస్ గారు కూడా రాలే. ఆ? లైట్లు ఆపేసుకుని చీకట్లు ఏం చేస్తున్నారు బాస్? మళ్ళీ రావనుకున్నాను. రాత్రి మీరు ఫోన్ చేసి సారీ చెప్పినట్టు కళ్ళు వచ్చింది సార్, ఆ? అందుకే వచ్చా. మీరు కానివ్వండి సార్. ఎన్నో పేసు? అమ్మో, 261. సో మనం గేమ్ షోస్, డాన్స్ షోస్, కామెడీ షోసే కాకుండా కొత్త కాన్సెప్ట్స్ ఏదైనా వస్తే తప్ప మన ఛానల్ టీఆర్పీలు పెరగవు. సో వి ఆల్ హావ్ టు వర్క్ హార్డ్. ఓకే, అప్పుడే మన ఛానల్ రైవల్స్ ని బీట్ చేయగలం. రేయ్, వచ్చిందా? తలగొట్టుకుంటున్నావు ఏంటి? ఓ, నువ్వు లేచి చెప్పు కాన్సెప్ట్. సార్, నా దగ్గర కొత్త కాన్సెప్ట్ ఉంది సార్. ఈ మధ్య కాఫీ షాప్స్ లో, పార్క్స్ లో, మెట్రో లిఫ్ట్స్ లో, సినిమా హాల్లో యూత్ పబ్లిక్ గా రొమాన్స్ చేసుకున్నారు సార్. కొందరైతే డే టైమ్ లో ఆళ్లే కళ్ళు మూసేసుకుని అరే చీకటి అయిపోయిందే, ఎవరో చూడలేదు కదా అని పులిహార కలుపుతున్నారు సార్. ఇవన్నీ మనం సీక్రెట్ గా షూట్ చేసి ఒక 2 hours ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తే మన టీఆర్పీ ఒక రేంజ్ లో ఉంటుంది సార్. జనాలకు స్పేస్ ఇవ్వకూడదు సార్. ప్రోగ్రామ్ పేరేం పెడదాం? పులిహార ద యూత్ మిక్సర్. కొట్టండి. ఇందాకేదో ఇవ్వకూడదన్నావు. స్పేస్ సార్, ద స్పేస్. ఒకసారి ట్రా. హక్ చేసుకుంటేమో మొహం కడుకోలేదు. చెప్పండి సార్. మీ రచనలే చదవండి. చల్లగా లేస్తుంది. ఏం లేస్తుంది? ఏం లేగట్లేదు సార్. అంటే గాలి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్. చల్లగాలి వేస్తుంది అనబోయి తర్వాత చదువు. నిప్పులు కొలిమి లవడ. ఆపే. వద్దు. నిప్పుల కొలిమిల వడగాల్పులు. స్పేస్ ఇచ్చావా? లేదు సార్. నెక్స్ట్. వద్దు సార్, పర్లేదు సార్. పర్లేదు కానీ కుంతలంజ. కుంతాలం జలపాతంలో శవం అలా అయి ఉంటుంది సార్. జనాలకి స్పేస్ ఇవ్వడం గురించి మానేసి ముందు నువ్వు రాసే రచనలో స్పేస్ ఇవ్వు. ఎలా? జీతాలు మాత్రం నెలాఖరికి ఖచ్చితంగా కావాలి. రిప్లై రాలేదేంట్రా? మంచి కాన్సెప్ట్ ఇస్తే అది రాదని చెప్పాను కదా. ఓకే. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలి? అది రాదు, దాన్ని వదిలే. ఒకవేళ వస్తే మనకి టీఆర్పీస్ వస్తాయా? ఎందుకు వస్తారా? వస్తే నన్ను చెప్పు తీసుకొట్టు. ఒకవేళ నిజంగా వచ్చినానుకో వీళ్ళందరికీ గుడ్డు గీయించేస్తారు. చెప్పుతున్నాడు పట్టుకుని. సారీ సార్. హారా, బాస్కి నేను లేకపోతే అసలు పనే చేయలేడు. అమ్మా, నాకు చిన్న డౌట్. చెప్పు. పెళ్లి చేసుకుంటే నేనైపోతా అంటావా? ఛాన్సే లేదు, వాడైపోతాడు. సరే గాని కిందకి వెళ్దాం పదా. హాయ్ వెన్నెల, విల్ యూ కమ్ ఫర్ డేట్? ఆ లోపు ప్రతి ఒక్కరూ కనీసం 2 ఐడియాస్ తోనే ముందుకు రావాలి. సూర్య, మెసేజ్ వచ్చింది సార్.
మళ్ళీ వచ్చింది సార్. ఏంట్రా ఆ ఢిల్లీ నిన్ను రమ్మంటాడా? స్కూల్ అనుకుంటారా ఇది? Get out! రే ప్రసాద్ ఎక్కడా? వెళ్ళిపోయారు సార్. ఇది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. రే ముళ్ళ పంది బా ఒళ్ళు బలిసిందిరా నీకు. నన్ను డేట్కి పిలుస్తావా గాలదవా?